టీడీపీ జాతీయ అధ్యక్షుడి కింద ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పదవి అనేది అంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు పదవి అనేది నారా లోకేష్ గారికి ఇవ్వబోతున్నట్టు, పార్టీ పగ్గాలన్నీ కూడా నారా లోకేష్ గారికి అప్పజెప్పబోతున్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆ బాధ్యతలు చేపడితే ఎలా ఉంటది, ఆయన చేయగలరంటారా సమర్థవంతంగా? ఖచ్చితంగా దేశ భాషలో తెలుగు లేసాలన్నాను కదా, వాళ్ళ తాత అంటే ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీ గారు జాతీయ అధ్యక్షుడిగా ఆయన మెయిన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ అవుతున్నారంటే మనం దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర దగ్గర 10 ఏళ్ళ నుంచి నాన్నగారితో పాటు ఉంటున్నాడు, పార్టీలో ఉంటున్నాడు, అన్ని తెలుసుకున్నాడు కాబట్టి సో పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నా. నారా లోకేష్ అంటే నార్మల్ పేరు కదా బాబు, ఏదో లక్కీ అని చిన్నగా క్యూట్ నేమ్ పెట్టేసుకుని లేదంటే ఇంకేదో పేరు పెట్టేసుకొని పిలుచుకోవడానికి అవసరం లేదా. చాలా హైప్ ఉన్నది దానికి. లోకేష్ అంటే లోకేశ్వరుడు, లోకాన్ని ఏలేవాడు, ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవసరమైతే ఇంకా సెంట్రల్ లెవెల్ లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏమో నారా లోకేష్ అంటే చిన్నడు అనుకుంటున్నారా ఏంది? నరాలు ఇద్దరు ఒక్కొక్కటి జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు గతంలో చాలా మంది కూడా నారా లోకేష్ ని కొంత వెటకారంగా గానీ విక్రించే విధంగా పప్పు అనేటట్టు చాలా మంది కూడా హేళన చేశారు. మరి 2014 నుంచి 2019 వరకు కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే యువకాలం తర్వాత నుంచి ఇప్పుడు వరకు ప్రజెంట్ చూసుకుంటే నారా లోకేష్ గారి పనితీరు కానీ, మాట విధానం కానీ, బిహేవియర్ కానీ ఎలా పనిచేస్తున్నారు, ఆయన విధానం ఎలా ఉంది? ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఎంటర్ అయినోడు మాత్రం తెలుగు సరిగా రాక, అంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాడు కాబట్టి తెలుగు సరిగా రాక కొన్ని మాటలు జనాలకి మిస్అండర్స్టాండింగ్ చేసేసుకొని మాటలు పలకరాక అప్పుడు కొంచెం రోల్ అయ్యింది. కానీ ఇప్పుడు యోగాలో స్టార్ట్ చేసిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చారో చూశారు కదా. సో అంతకు మించిన నాయకుడు అయితే ఫ్యూచర్ లో నాకు టీడీపీ పార్టీకి దొరుకుతాడనే నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా యువగలం తర్వాత మనోడి మాట వాక్చాతుర్యం కూడా తెలుగులో కూడా పర్ఫెక్ట్ అయ్యాడు. అందరిని దగ్గరికి తీసుకునే విధానం, అందరితో మాట్లాడే విధానంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎక్కడ కనపడ్డా కానీ ఇప్పుడు నాన్నగారికి తాతగారికి ఎంత మర్యాద ఇచ్చారు, ఇప్పుడు లోకేష్ కి అంత మర్యాద ఇస్తున్నారు. సో ఆయన ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడు అయితే మాత్రం ఎవరికి తీసిపోడు. అంటే తాతని గుర్తు చేస్తూ నాన్నగారిని గుర్తు చేస్తూ అబ్బా మళ్ళా మాకు పాతలో వచ్చిన టీడీపీలో ఒక గొప్ప నాయకుడు వచ్చాడు, జాతీయ స్థాయిలో నిలదొక్కునే విధంగా పార్టీని తీర్చిదిద్దగలడనే నమ్మకం. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి నేషనల్ పార్టీ కింద లెక్కేసుకోవాలి. సో అధ్యక్ష అవడానికి 100% ఆయనకైతే అవకాశాలు ఉన్నాయి. ముందు పార్టీని అయితే నాకు తెలిసి ఇక 1 man ఆర్మీగా తీర్చిదిద్దే అవకాశం లేదు నాకు తెలిసి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే కూడా కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలు అనేవి ఎంఓఏలు చేసుకుంటూ కంపెనీలు తీసుకురావడం, యువతకు ఉద్యోగాలు ఇప్పించే దిశగా ఆయన చాలా బాగా కృషి చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఆయన పని చేస్తున్నారా? ఖచ్చితంగా ఆయన శాఖలకు ఆయన న్యాయం చేయగలుగుతున్నారా? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో ఐటీని ఎంత డెవలప్ చేశారో ఇప్పుడు అదే శాఖను ఆయన తీసేసుకొని, అలాగే విద్యాశాఖ, సో విద్యాశాఖలో కరెక్ట్ గా సమూల మార్పులు తీసుకొచ్చేసి విద్యాశాఖను డెవలప్ చేసేస్తేనే ఫ్యూచర్ లో వీళ్ళంతా చదువుకున్నారంతా ఐటీ శాఖలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. సో ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఐటీ క్యారిడార్ అంటే హైదరాబాద్, బెంగళూరే కాదు, ఆంధ్రలో కూడా ఇప్పుడు వైజాగ్ ఏ ప్రాంతమైనా ఎక్కడ డెవలప్ చేయాలనుకున్నా ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. ఫ్యూచర్ లో మళ్ళా మన భారతదేశంలో ఐటీ ప్రాంతం, ఐటీ ఇండస్ట్రీకి మెయిన్ రాజధాని ఏదంటే హైదరాబాద్ తర్వాత బెంగళూరు కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశాలని. ఖచ్చితంగా ఫ్యూచర్ లో జాబులు రావాలన్నా, అలాగే ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలన్నా నెంబర్ 1 స్థానంలో నిలబడతాడు. ఎందుకంటే ఇంగ్లీష్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు లోకేష్. ఖచ్చితంగా రాష్ట్రాన్నే కాదు దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చే నాయకుల్లో ఈయన ఒకటి అవుతాడు. ఫైనల్ గా చూసుకుంటే నారా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారు? టీడీపీ అధిష్టాన బాధ్యతలు అప్పగిస్తే ఎంత వరకు కూడా ఆయన సమర్థవంతంగా పనిచేయగలరు? 100% చేయగలుగుతాడు నేను చెప్పగలను. ఫ్యూచర్ లో చిన్న గొడవలు కూడా అవుతాయి కదా పార్టీల్లో, కానీ నాకు అది ఇది ఇవ్వలేదని అటువంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడనే నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగు ఒకటే కాదు, ప్రాంతీయ భాషలు, యాసలు కూడా మాట్లాడు. సో యాసల్లో మాట్లాడినప్పుడు ఏంటంటే ట్రైబల్ లెవెల్లో లేదంటే విలేజ్ స్థానంలో అంటే గ్రౌండ్ లెవెల్ అంటారు కదా, సో అలా అందరిని ఆకట్టుకునే స్థాయి ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ గా పార్టీని తీర్చిదిద్ది రాష్ట్రాన్ని, నాకు తెలిసి చంద్రబాబు గారి తర్వాత ఆయనకు గనక సీఎం గా అవకాశం ఇస్తే, ఇప్పుడు అధ్యక్షునిగా అవకాశం ఉంటారు కదా, సీఎం గా అవకాశం వస్తే మాత్రం ఒక మళ్ళీ 20-30 ఏళ్ల వరకు టీడీపీ పార్టీని ఆడ నిలబెడతారు. అవసరం అయితే మళ్ళీ ఫ్యూచర్ లో తెలంగాణలో అడుగుపెట్టే ఛాన్సెస్ కూడా ఉండేది ఆయన వల్ల. ఫైనల్ గా ఒక మాట నారా లోకేష్ గురించి మీరేం చెప్తారు, ఆయన విధానం గురించి ఒక మాటలో? ఇప్పుడే యువకుడు కాబట్టి ఇప్పుడైతే చెప్పగలను, పర్ఫెక్ట్ యువకుడు. ఫ్యూచర్ లో గట్టి నాయకుడు, టీడీపీ పార్టీకే కాదు తెలుగుదేశం పార్టీ తరఫున కాదు ఆంధ్రులకు ఒక గట్టి నాయకుడు, గొప్ప నాయకుడు జరగబోతున్నాడు అని చెప్పగలను. లోకేష్ అంటే చిన్న బాబు కాదు, లోకేశ్వరుడు, ఈశ్వరుడు కూడా వస్తుందంటే లోకాన్ని ఏలగలవాడని ఖచ్చితంగా చెప్పగలను. అయితే థ్యాంక్ యూ.